అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మంలో కాలానికి, పంచాంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం చేసే ప్రతి పనిని తిథి, నక్షత్రం, ముహూర్తం చూసుకుని ప్రారంభించడం మన సంప్రదాయం. ఇదే విధంగా చాంద్రమాన, సౌరమాన కాలగణనలో తేడాలను సరిచేయడానికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ అదనపు నెలను అధిక మాసం లేదా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ నెలలో సూర్య సంక్రమణం లేకపోవడం వల్ల దీనిని కొందరు శూన్య మాసంగా కూడా అంటారు. కానీ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ మాసాన్ని పవిత్రమైన పురుషోత్తమ మాసంగా మార్చాడని చెబుతారు. అందుకే ఈ నెలలో శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధిస్తే సాధారణ రోజుల కంటే ఎక్కువ పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అప్పులతో బాధపడేవారు లక్ష్మీనరసింహ స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారని చెబుతారు. ఈ పవిత్రమైన మాసంలో కొన్ని పనులు చేయకపోవడం మంచిదని పెద్దలు సూచిస్తారు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను ఈ సమయంలో వాయిదా వేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొత్త ఇల్లు నిర్మాణం ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం, కొత్త భూములు లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కూడా ఈ కాలంలో నివారిస్తారు. ఎందుకంటే ఈ నెల ప్రధానంగా ఆధ్యాత్మికతకు సంబంధించినదిగా భావిస్తారు. వ్యాపారులు కూడా కొత్త వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండటం మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే కొత్త వాహనాలు, ఖరీదైన వస్తువులు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడాన్ని చాలామంది నివారిస్తారు. అయితే శుభకార్యాలకు దూరంగా ఉండాల్సిన ఈ మాసం దైవారాధనకు మాత్రం అత్యంత విశిష్టమైనది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపిస్తే కుటుంబానికి శుభం కలుగుతుందని విశ్వాసం. సాయంత్రం తులసి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రార్థన చేయడం కూడా ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు పెరిగి ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. వీలైతే ఈ నెలలో విష్ణు ఆలయ దర్శనం చేయడం, సత్యనారాయణ వ్రతం ఆచరించడం, విష్ణు సహస్రనామాలను పారాయణం చేయడం మంచి ఫలితాలను ఇస్తాయని నమ్మకం. తిరుపతి, భద్రాచలం వంటి క్షేత్రాల దర్శనం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో రావి చెట్టును పూజించడం కూడా ప్రత్యేకంగా చెప్పబడింది. రావి చెట్టు వద్ద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే శని సంబంధిత దోషాలు తగ్గుతాయని చాలామంది విశ్వసిస్తారు. గోమాతకు ఆహారం పెట్టడం, పేదలకు అన్నదానం చేయడం, దాహంతో ఉన్నవారికి నీళ్లు లేదా మజ్జిగ అందించడం వంటి సేవలు ఈ కాలంలో మహాపుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అధిక మాసంలో మాంసాహారం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తారు. సాత్విక ఆహారం తీసుకుంటూ భక్తితో జీవించడం ఈ నెల యొక్క ముఖ్యమైన నియమంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కను పూజించడం, పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వంటి ఆచారాలు కూడా శుభప్రదంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిలుస్తుందని విశ్వాసం. ఈ నెలలో శనివారాల రోజున లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా పూజించడం మంచిదని చెబుతారు. పసుపు పూలతో అలంకరించి తులసి దళాలతో అర్చన చేసి దీపారాధన చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. మొత్తానికి ఈ పురుషోత్తమ మాసంలో భక్తితో భగవంతుడిని స్మరిస్తూ దానధర్మాలు చేస్తూ మంచి ఆచారాలను పాటిస్తే జీవితంలో శాంతి, సుఖం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు. ధన్యవాదాలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.